కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రం బలిపశువులు చేసి వాళ్ళ మీద ఈ నెపాన్ని తోసి రాజకీయంగా పబ్బం గడుపుకొని ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అనే కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పేసి మేము మళ్ళా తెలియజేస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంత డబ్బులు వసూలైనది, దీన్ని సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మనం ఇంత ప్రత్యక్షంగా చెప్తున్నామంటే మేము గాంధీజీ ఆనాడే చెప్పాడు, మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది గొప్ప విజయమే, కానీ గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు. ఈ రోజు మన కార్పొరేషన్ లో మనం గమనిస్తున్నాం, స్థానిక దాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశం ఒకదితో అంటున్నారు ప్రభుత్వము, కానీ ఈరోజు కడపలో నగరపాలక సంస్థలో పాలక వర్గాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి అధికారులు చేస్తున్నారు. మేము చేసిన తీర్మానాలు ఆమోదించడానికి కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం పాలకవర్గ సభ్యులకు ఏ ఒక్క విషయాన్ని కూడా కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తెలియజేయని పరిస్థితి, ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించని పరిస్థితి ఉన్నది. ఈ టైంలో మళ్ళా అధికారంలో ఉన్న నాయకులు అది మేము వసూలు చేసే దాంట్లో పాలకవర్గం పాత్ర ఉంది అంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరే ఎంక్వైరీ వేయండి, దీని మీద నిగ్గు తేల్చండి, అంతేగాని ఊరికి రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము పాలకవర్గంలో ఉన్నా కూడా ఎవరైతే ఈ అడిషనల్ కమిషనర్ గారు ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్రాపర్టీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దానికోసము అలాగే ఎంక్రోచ్మెంట్ చేశారని చెప్పేసి వాళ్లకు నోటీసులు, దాని తర్వాత మన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపుగా 3000 మందికి. దీంట్లో ఎంత వసూలు చేశారో ఇది కూడా మన పై అధికారులు దీని మీద కూడా విచారణ చేయాలి. ఎందుకంటే వాటి మీద ఎంత మనకు కార్పొరేషన్కి ఆదాయం వచ్చింది, ఎంత కార్పొరేషన్ జమ చేసినారు అని చెప్పేసి కూడా ఈ రోజు వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని అవకతవకలు కార్పొరేషన్ జరుగుతుంటే కనీసం మేము మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి కూడా మాకు మీటింగులు జరపలేని పరిస్థితిలో ఈ రోజు కడప నగరపాలక సంస్థలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నామో ఒకసారి పత్రికా సంఘం మీ అందరికీ తెలియజేస్తున్నాం.